రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడికిపోతోంది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలో హింస చెలరేగింది. 91 మంది ప్రాణాలు కోల్పోయారు. మంత్రుల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. సిరాజ్గంజ్ లో ఆందోళనకారు దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. బంగ్లాదేశ్ లో విద్యార్థుల ఉద్యమంలో మళ్లీ హింస చెలరేగింది. ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులు మంత్రుల ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. పలు వాహనాల్ని తగులుబెట్టారు. ఇప్పటి వరకు మొత్తం 200 మందికి పైగా చనిపోయారు. బంగ్లా అమరవీరుల కుటుంబాల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ప్రధాని షేక్ హసీనా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తాజా అల్లర్లతో దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. పలుచోట్ల అధికార పార్టీ కార్యకర్తలకు, విద్యార్థులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని సైతం నిలిపివేశారు. షేక్ హసీనా తన వ్యక్తిగత నివాసం గణభవన్ లో భద్రతా వ్యవహారాలపై జాతీయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. నిరసనల పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేవారు విద్యార్థులు కాదు, ఉగ్రవాదులని గట్టి సమాధానం ఇవ్వాలంటూ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు షేక్ హసీనా. బంగ్లా ప్రధాని సమావేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, సెక్యూరిటీ విభాగాలకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. శనివారం ప్రధాని షేక్ హసీనా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశమయ్యారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని చర్చల కోసం తన ప్రైవేట్ నివాసానికి పిలిచారు. ఆందోళనకారులు ప్రధానితో ఎలాంటి చర్చలకైనా తాము రామని నిరాకరించారు. షేక్ హసీనా రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తాజా హింస కారణంగా బంగ్లాదేశ్ లో భారతీయ విద్యార్థులకు ఇండియన్ ఎంబసీ అలర్ట్ జారీ చేసింది. భారత రాయబార కార్యాలయంతో టచ్ లో ఉండాలని విజ్ఞప్తి చేసింది. సిలెట్ లోని అసిస్టెంట్ హై కమిషన్ ఆఫ్ ఇండియా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.